చూడండి ఫ్రెండ్స్, చామదుంపల పులుసు. చామదుంపల పులుసు కేజీ ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలి. అర కేజీ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా మగ్గాలి. అల్లం పేస్ట్, ఉల్లిపాయలతో మగ్గుద్ది కదా, అందుకే ముందు వేయలేదు ఈసారి అల్లం పేస్ట్. ఉల్లిపాయలు మగ్గాలి కదా, దాని గురించి ఫస్ట్ వేయాలి. చూసారా ఫ్రెండ్స్, అది 2-3 వెరైటీలు చేయవచ్చు. లక్ష్మి కానీ అమ్మా, అదే అయిపోతాయి. అదే కొంచెం ఉడకాలి అన్నము, వేసేద్దాం కింద. సరే ఫ్రెండ్స్, 5 నిమిషాలు ఎర్రగా వచ్చేసింది, పెట్టమంట కదా. ఇదిగోండి 1/4 కేజీ టమాటా పేస్ట్, ఇది కూడా ఆయిల్ బయటకు వచ్చేలాగా బాగా మగ్గాలి. ఒక స్పూన్ పసుపు, ఇదిగోండి 2 స్పూన్ల కారం, ఇది 1.5 కేజీ దుంపలకి. ఇదిగోండి చింతపండు పులుసు, ఇప్పుడు ఇది బాగా దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు చామదుంపలు ఉడకబెట్టుకున్నాయి కోసినవి దీంట్లో వేయాలి. ఇదిగోండి ఫ్రెండ్, ఇదిగోండి బెల్లం, అయిపోయింది నాన్న, అవుతుంది. పెట్టు, వస్తున్నా. ఇదిగోండి మసాలా పొడి, అది మా ఇంట్లో రెడీ చేసింది. వెరీ గుడ్. ఇదిగోండి కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఇంకా దీంట్లో చామదుంపలు వేసినప్పుడు మళ్ళీ తీస్తానండి. ఇదిగోండి చూడండి చామదుంపలు, ఈ కేజీ దుంపలండి. ఇంట్లోకి అయితే ఇంత గ్రేవీ అక్కర్లేదండి, ఇది వాటలు కదా, 4గురికి అమ్మాలి కదా,
అందుకు కొంచెం ఎక్కువ వేస్తాం గ్రేవీ. మనకి ఇంట్లో కనుకోండి 2 టమాటాలు కేజీకైనా సరే 2-3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు సరిపోతాయి. హోటల్ కదా, కొంచెం గ్రేవీ రావాలి, అందుకు కొంచెం గ్రేవీ ఎక్కువ వేస్తామండి. అన్నం పులుగ్గానే ఉంటుంది ఇలా కొద్ది కూడా. ఇదిగోండి చూడండి, ఇది దగ్గర పడితే తీసేయడమే. ఇదిగోండి జీడిపప్పు పేస్ట్ అన్నిట్లో వేస్తామండి, జీడిపప్పు, కొబ్బరి. గ్రేవీ బాగుండటానికి, టేస్ట్గా చిక్కబడిపోవడానికి కూడా కొంచెం గ్రేవీ ఎక్కువ రావడానికి 3 పాయింట్లుగా ఇంత గ్రేవీ వేస్తాం. దానికోసం మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చండి. గ్రేవీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. మనం ఇంట్లో అయినా గ్రేవీ పెట్టుకొని కొంచెం ఒక చిన్న కొబ్బరి ముక్క, 4 జీడిపప్పులు వేస్తే మంచి గ్రేవీ వచ్చేస్తుంది. ఈ గ్రేవీతోనే తినేస్తారు, ముక్కలు తక్కువ ఉన్న చామదుంప ముక్కలు. ఇదిగోండి, ఇంక ఇది అయిపోయిందండి వడ్డించుకోవడం. చూడండి, ఓకేనా?